వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యూటీవీ న్యూస్కు స్వాగతం. నా పేరు సైరామ్. ఎక్కడ చూసినా ఒకటే మాట, జాహ్నీ తల్లి క్షేమంగా తిరిగి రావాలి. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారం భవానీ గణేష్ దంపతులకు పుట్టిన పిల్ల జాహ్నవి. ఈ 2 ఏళ్ల పాప ఈ నెల 6వ తారీఖున ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఏం జరిగిందో తెలీదు. వందల మంది అధికారులు, పోలీసులు, గ్రామస్తులు ఎక్కడ పలు చోట్ల అన్ని చోట్ల వెతికినా ఎక్కడ జాహ్నవి జాడ దొరకలేదు. అసలు ఏం జరిగింది? ఆ పాప ఎక్కడికి వెళ్ళింది? ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే ఏమన్నా ప్రమాదం జరిగిందా? అసలు ఏం జరుగుతుంది? అధికారులు ఏమంటున్నారు? ఈరోజు పాపను పట్టుకోవడానికి GPS ట్రాకర్ అమర్చి పంపించిన కుక్క 2 గంటలు బయటికి తిరిగి వచ్చి మరణించడం జరిగింది. దీని తర్వాత ఈ కేసులో అనేక అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. అసలు అధికారులు ఏమంటున్నారు? సీసీ ఫుటేజ్లన్నీ పర్యవేక్షించారా? ఎవరైనా పిల్లని కిడ్నాప్ చేశారా? ఏ కోణంలో దర్యాప్తు జరుగుతుంది ఏంటి? అటు అధికారులతో ఇటు తల్లిదండ్రులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పశ్చిమ గోదావరి నుండి తునికైతే మనం ప్రయాణం చేస్తున్నాం. అసలు రేపొద్దున ఏం జరిగింది, అసలు ఏంటి అని అటు గ్రామస్తుల్ని, అటు తల్లిదండ్రుల్ని, అధికారులను కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం తునికి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిహెచ్ అగ్రహారం జాహ్నవి మిస్ అయిన ప్రాంతంలో అయితే మనం ఉన్నాం. ఇదంతా కూడా అటవీ ప్రాంతం. అంటే ముఖ్యంగా ఫామ్ ఆయిల్ తోటలు, ఇంచుమించుగా ఒక 50 ఎకరాల్లో ఫామ్ ఆయిల్ తోట అయితే ఉంది. ఈ ఫామ్ ఆయిల్ తోటలో జాహ్నవి తల్లిదండ్రులు గణేష్, భవానీ దంపతులు అయితే ఇక్కడ వారు కాపలాదారులుగా ఉంటున్నారు. చూసుకోవచ్చు, ఇదంతా కూడా ఫామ్ ఆయిల్ తోట. ఇంచుమించుగా ఒక 50 ఎకరాల వరకు అయితే విస్తీర్ణంలో ఉంది. ఇదంతా కూడా ఒక అటవీ ప్రాంతం మాదిరిగానే ఉంది. ఎందుకంటే దట్టమైన పొదలు, ఇతర చెట్లన్నీ కూడా ఎక్కువగా దట్టంగా ఉండడంతో ఇది అటవీ ప్రాంతంగానే పర్యవేక్షిస్తారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే అటు ఫామ్ ఆయిల్ తోట ఆనుకుని ఒక కొండ అయితే ఉంది. మొత్తం అదంతా కూడా అటవీ ప్రాంతం మాదిరిగానే ఉంది. ఎందుకంటే ఇది కొండల ప్రాంతం, అటు అటవీ ప్రాంతం మాదిరి కాబట్టి ఇక్కడ కొండ చెలవులు కూడా సంచరించే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే దట్టమైన పొదలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చిన్న పాప సుమారుగా జాహ్నవి ఒక 2 ఏళ్ల పాప కాబట్టి పాప హైట్ సుమారుగా ఒక 2.5 అడుగుల లోపు ఉండొచ్చు. తను నిజంగా పొదల్లోకి వెళ్ళినా సరే ఆ పొదల్లో కనపడిన పరిస్థితి, ఎందుకంటే అంత దట్టమైన పొదలు అయితే ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఫామ్ ఆయిల్ తోటలు మొత్తం కూడా విస్తీర్ణంగా, అంటే ఈ 50 ఎకరాల్లో కూడా ఫామ్ ఆయిల్ తోటలు అయితే విస్తరణ అయితే ఉంది. సుమారుగా చూసుకుంటే వేలల్లో, లక్షల లోపు కూడా చెట్లు ఉండే అవకాశం ఉంది ఇక్కడ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఇంటి నుండి పాప ఆ రోజు ఈ నెల 6వ తారీఖున బయటికి వెళ్ళిందో ఆ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన లొకేషన్ ప్రకారం, అంటే వెళ్ళే విధానం చూసి అక్కడ అధికారులు, అటు పోలీస్ సిబ్బంది, అటు అటవీ శాఖ అధికారులందరూ కూడా అటు మొత్తం ఈ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పాప ఆచూకీ అయితే దొరకలేదు. ఈరోజు అంటే నిన్న ఏదైతే జాహ్నవి కూడా వెళ్ళిందో పెంపుడు కుక్క, ఆ పెంపుడు కుక్క ఒక 2 రోజుల తర్వాత తిరిగి రావడం, మళ్ళీ మధ్యలో ఒక రోజు బయటికి వెళ్ళిపోవడం, మళ్ళీ వచ్చిన తర్వాత ఆ కుక్కని బంధించడం, తర్వాత దాన్ని బంధించి దానికి GPS అయితే అమర్చి దాన్ని వదలడం అయితే జరిగింది. ఒక 2 గంటల పాటుగా సుమారు ఒక 8 కిలోమీటర్ల వరకు కూడా ఆ కుక్క తిరిగి మళ్ళీ వారి ఇంటికైతే చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత కొంతసేపటికి స్పృహ తప్పి పడిపోయి మృతి చెందినట్లయితే తెలుస్తుంది. వెంటనే, అంటే ముఖ్యంగా ఈ కుక్క మృతితో ఈ కేసులో ఇంకా కీలకమైన ఒక పాత్ర మృతి చెందడంతో అసలు దీని మీద అనేక అయితే అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఆరా తీస్తూ జిల్లా ఎస్పీకి కూడా కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి ఏం జరుగుతుంది, ఏంటి, ఎంతవరకు చర్యలు చేపడుతున్నారనే వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఈ రోజు నుండి, అంటే ఈరోజు 14వ తారీఖు నుండి కూడా బృందాలని పెంచాలి. ఒక NDRF బృందాలను కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే రంగంలో దిగారు. ఈ కొండ ప్రాంతాలు ఏదైతే మనం వెనక సైడ్ చూసుకోవచ్చు, ఈ భారీ కొండ ప్రాంతాలు ఉన్నాయో ఈ కొండ ప్రాంతాలన్నీ కూడా జల్లెడ పట్టే సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉంది. ఇప్పుడు NDRF బృందాలు అయితే వందల సంఖ్యలో అయితే ఇక్కడికి తరలి వచ్చారు. వీరంతా కూడా వారికి సపోర్ట్గా, అంటే దానికి సంబంధించి కొండలు ఎక్కడానికి కావాల్సిన సామాగ్రి అంతా తీసుకుని వారైతే ప్రస్తుతం కొండల వైపు అయితే వెళ్తున్నారు. ఇదంతా కూడా అంటే అదేవిధంగా ఈరోజు చూసుకుంటే నేను ఏదైతే ఆ కుక్క మరణించిందో ఆ కుక్కని ఎక్కడ వారి ఇంటి దగ్గరే పోస్ట్ మార్టం కూడా చేయబోతున్నారు. అసలు ఏంటి ఈ పోస్ట్ మార్టం పూర్తయితే కానీ అసలు ఏం జరిగింది, ఏంటి, అసలు కుక్క మృతికి గల కారణాలు ఏంటి, అటు పాప ఏమైందని ఆచూక ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ చిన్న ప్రాంతం, అంటే చెప్పుకుంటే చిన్న ప్రాంతమే లెక్కగా ఉంది. ఎందుకంటే ఇది అంతా కూడా చుట్టూ కూడా కొండల ప్రాంతాలు మొత్తం అంతా కూడా. కేవలం మధ్యలో
ఫామ్ ఆయిల్ తోట మాత్రమే ఉంది. ఈ ఈ తోటని దాటి చిన్నపిల్ల అంటే 2 ఏళ్ల జాహ్నవి ఎంత దూరం వరకు వెళ్ళగలదు? మహా అయితే 1 కిలోమీటర్ వరకు ఎవరి సహాయం లేకుండా వెళ్ళగలదు గానీ, అంత దూరం అంటే కొండలు ఎక్కి లేకపోతే కంచెలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు కొన్ని చోట్లయితే తోటకి చుట్టూరు కూడా. ఆ కంచెలు దాటి అంటే పెద్దవాళ్ళు కూడా దాటలేని పరిస్థితి. కానీ ఒక చిన్న పాప ఎలా దాటిందనే అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. ముందే అంటే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా మనకి తలెత్తుతున్నాయి. ఎందుకంటే చూసుకుంటే ఇది ఊరికి చాలా దూరంగా కూడా లేదు. ఊరికి కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఈ తోటైతే దూరంలో ఉంది. దానివల్ల ఏంటంటే ఎవరైనా ఇక్కడికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువున్నప్పటికీ కూడా ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే అనుమానాలు ముఖ్యంగా తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఏదైనా ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే సుమారుగా 7 రోజులైంది. 7 రోజుల్లో కూడా ఎక్కడైనా ఒక్క ఆనవాయిన దొరకాలి. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఒక ప్రూఫ్ కూడా తనకి ఏదైనా ప్రమాదం జరిగినట్టు ఎక్కడా కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే పోలీసులు కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే దర్యాప్తు అయితే మొదలుపెట్టారు. వారికి సంబంధించిన అంటే తల్లిదండ్రులకి సంబంధించిన ఏమన్నా బయట వాళ్ళతో విభేదాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే తండ్రికి ఎవరితో అయినా ఆర్థిక లావాదేవీల విషయంలో ఏదన్నా సమస్యలు ఉన్నాయా? అనే కోణంలో కూడా అందరినీ కూడా దర్యాప్తు అయితే పోలీసులమైతే మొదలుపెట్టారని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రాంతానికి దగ్గరలో అటు తుని, అనకాపల్లి, అటు పెందుర్తి ఇయన్నీ వైజాగ్ సంబంధించిన అన్ని ఏరియాలు కూడా అటు అన్నవరం ఇయన్నీ ఏరియాల్లో కూడా బస్ స్టాండుల్లో నేషనల్ హైవేల మీద ఉన్న సీసీ కెమెరాల్లో కూడా అన్నిటిని కూడా పర్యవేక్షించి ముఖ్యంగా దీని మీద తగిన చర్యలు అంటే త్వరిగతిన అంటే ఎందుకంటే సుమారుగా 7 రోజులు దాటుతుంది పాప మిస్ అయ్యి. 7 రోజులైనప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క చిన్న మనకి ఒక ఆధారాలు కూడా దొరకలేదు. ఏం జరిగిందనేది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు గ్రామస్తులందరూ కూడా జాహ్నవి ఎక్కడున్నా సరే క్షేమంగా తిరిగి రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. కానీ రోజు రోజుకి ఈ కేసు కీలకంగా మారుతుంది. అంటే లేనిపోయిన అనుమానాలన్నీ వస్తున్నాయి. అసలు ఏం జరిగిందో తెలియట్లేదు. ఇంటి నుండి బయటకొచ్చిన పాప జస్ట్ ఒక అరగంటలోనే అసలు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియని పరిస్థితి. ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా? ఏమన్నా అయ్యిందా? ఏమీ తెలియని ఒక పరిస్థితి ఇప్పుడైతే అందరికీ కూడా ఒక అనుమానంగా మారి మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా ఫామ్ ఆయిల్ తోట. ఈ ఫామ్ ఆయిల్ తోటని ఆనుకునే ఇక్కడ కంచింగ్ కూడా వేశారు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక 50 ఎకరాల్లో ఈ ఫామ్ ఆయిల్ తోట అంతా ఉంది. ఈ ఫామ్ ఆయిల్ తోటకి ఎండింగ్‌లో ఒక కంచెనైతే నిర్మించారు. ఆ కంచికి అవతలంతా కూడా ఫారెస్ట్ ఏరియా. మొత్తం అంతా కూడా ఫారెస్ట్ ఏరియా. ఆ ఫారెస్ట్ ఏరియాలో అంటే ఇంకా ఎవరు కూడా అంటే పెద్దవాళ్ళు గానీ ఎవ్వరు కూడా అసల వెళ్ళడానికి కూడా అవకాశం లేనట్టుగా అక్కడ కంచెలనైతే ఏర్పాటు చేసి మనం ఒకసారి చూసే ప్రయత్నం కూడా చేద్దాం. అసల కంచెని ఎంత పకడ్బందీగా పెట్టారంటే ఎవరు అసల ఏ కుక్క కూడా అంటే జంతువులు కూడా వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరమైన కంచె అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే వీరందరూ కూడా అంటే పోలీసులు గానీ తల్లిదండ్రులు గానీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ కంచెలు దాటి పాప అవతలకి వెళ్ళిందా అన్నట్టుగా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ చూసుకోవచ్చు అస్సల ఎక్కడా కూడా చిన్న అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఏదైనా కంచిలో నుండి అంటే ఆఖరికి ఏదైనా చిన్న జంతువు కూడా వెళ్ళడానికి అయితే అవకాశం లేదు. ఎందుకంటే పకడ్బందీగా అంటే స్క్వేర్ టైప్ మనకి డివైడ్ చేసి అంటే అడ్డంగా నిలువుగా కూడా కంచెలు వేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే అసలు ఎక్కడా కూడా అంటే చిన్న పాప అయినా సరే ఎక్కడ కూడా అవతల దాటడానికి అయితే అవకాశం లేదు. ఏదేమైనప్పుడు కూడా ఒకవేళ అవతలకి దాటిందని అనుమానాలు ఉన్నా సరే అవతలికి కూడా అటు బృందాలన్నీ కూడా అవతలికి వెళ్ళి అవతల కూడా జల్లెడ పట్టడం అయితే జరిగింది. కానీ ఎక్కడా కూడా పాప ఆచూకీ అయితే లభించలేదు. అప్పటికే ఇప్పుడు ఒక 200 మీటర్లు కంచి దాటిన తర్వాత అంతా కూడా కొండ ప్రాంతం. ఇప్పుడు పాప కంచి దాటి అవతలకి వెళ్ళినప్పటికీ కూడా కొండని ఎక్కే అంత సాహసం చేయలేదు. చిన్న పాప ఆమె నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే 2 ఏళ్ల పాప అంటే మహా అయితే 1 కిలోమీటర్ నడవగలుగుతుంది. అంతకుమించి ఎక్కువ దూరం కానీ ఎక్కువ ఎత్తులు అవి చేయడం అయితే జరగదు. కాబట్టి పాప కూడా ఈ కంచి దాటలేదనే ప్రతి ఒక్కరు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదేమనేటి అంటే ముఖ్యంగా దీంట్లో తలెత్తే అనుమానాలు ఏమిటంటే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు, లేదా ఇదంతా ప్రమాదకరమైన ఏరియా కొండల ప్రాంతం. ఇక్కడ కొండ చెలవలు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేమన్నా ప్రమాదానికి గురైందంటారా అని రకరకాల అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. చూసుకుంటే తల్లిదండ్రులు కూడా వారు సుమారుగా 7 రోజులైనప్పటికీ కూతురి జాడ ఎక్కడుందో ఏం చేస్తుందో పాపం పసిపిల్ల 2 ఏళ్ల పసిపిల్ల. ఇది వేసవకాలం. అసలు ఒక క్షణం కూడా ఒక 5 నిమిషాలు మంచినీరు లేకపోతే మనమే ఉండలేకపోతున్నాం. అటువంటి చిన్న పాప 2 ఏళ్ల పాప 7 రోజుల నుండి మంచినీరు తిండి లేకుండా ఎన్ని ఇబ్బందులు పడుతుందని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా జాహ్నవి ఎక్కడున్నా సరే క్షేమంగా తిరిగి రావాలని మాత్రమే కోరుకుంటున్నారు. ఏదైనప్పటికీ ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా
ఈ ప్రాంతాన్నంతా కూడా జల్లెడ పట్టే యోచనలు అయితే ఉన్నారు. మొత్తం బృందాలన్నీ కూడా బయటకైతే వచ్చాయి. మొత్తం అందరూ కూడా కొండల ప్రాంతం వైపు అయితే వెళ్తున్నారు. వారందరూ కూడా ఈరోజు ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఒక కొలిక్కి తీసుకొస్తారని ఆస్తోనే ప్రతి ఒక్కరు, అటు తల్లిదండ్రులు కానీ అటు గ్రామస్తులు కానీ అందరూ ఉన్నారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు కూడా జాహ్నవి కోసమే పోస్టులు పెట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా తిరగాలి, ప్రాణాలతో తిరిగి రావాలి, క్షేమంగా తిరిగి రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మొత్తం అధికారులందరూ కూడా, అంటే పోలీస్ అధికారులు, అటవీ అధికారులు, ఇతర బృందాలు, అంటే నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో మొత్తం అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన బృందాలు కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వారి విధుల్లో నిమగ్నమై ప్రతి వారికి చేయాల్సిన పని అంతా కూడా సక్రమంగా అయితే నిర్వహిస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ముఖ్యంగా కిడ్నాప్ పై ఎక్కువ అనుమానాలు ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా దృష్టి సాధించి పోలీస్ అధికారులు కూడా అన్ని సీసీ ఫుటేజ్లను, అదేవిధంగా తల్లిదండ్రులకు సంబంధించిన వారి బంధువులను, వారి స్నేహితులను కూడా వారు అసలు ఏం జరిగిందని గట్టిగా ఆరా తీస్తే దీనికి ఆ కోణంలో ఏమన్నా, అంటే ముఖ్యంగా కిడ్నాప్ అనేది ముఖ్యమైన ఒక అంశం కాబట్టి అదే అనుమానం రేకెత్తిస్తుంది కాబట్టి ఆ కోణంలో కూడా ఖచ్చితంగా దీని మీద వారు ఏం జరిగిందని గట్టిగా వారి బంధువులు కానీ స్నేహితులు కానీ ఆరా తీస్తే ఖచ్చితంగా ఒకవేళ నిజంగా కిడ్నాప్ జరిగి ఉంటే ఆ కిడ్నాప్ కోణం కూడా ముగిసే అవకాశం ఉంది. అదేవిధంగా చాలామంది, అంటే ముఖ్యంగా తల్లిదండ్రుల్ని అంటే వారి శోకసంద్రంలో నిండిపోయారు. చాలా బాధలో, అంటే ఒక కూతురు, 2 ఏళ్ల కూతురు, వారు అసలు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏం చేస్తుందో తెలియని పరిస్థితిలో ఉండడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు అసలు కన్నీరు మున్నీరు అయిపోతున్నారు. పాపం వారు కూడా తిండి తింటున్నారో లేదో, ఏం చేస్తున్నారో కూడా పాపం వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళని పలకరించడానికి కూడా చాలామంది అయితే వస్తున్నారు. వాళ్ళని ధైర్యం చెప్పడానికి కూడా ఇక్కడికి చూసుకుంటే చాలామంది, అంటే ఇందాక కూడా మేము చూసాము, ఎవరో 2 వ్యక్తులు అయితే వచ్చారు. అసలు ఏంటి, ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఎక్కడి నుండి వచ్చారు సార్? సార్ మాది పాకిరెడ్డి మండలం అండి, మంగవరం గ్రామం. సార్ అంటే మామూలుగా ఏం చేస్తారంటే ఇక్కడికి ఎలా తెలిసింది, ఎలా వచ్చారు? ఏంటి బాగా ఆ మీడియాలో ఇది బాగా వైరల్ అయింది ఈ న్యూస్ గురించి. ఈ మన తుని మండలము సిహెచ్ అగ్రహార గ్రామంలో ఒక సుమారు 50 ఎకరాల పామాయిల తోటలో మన పొట్టకూటి కోసం భక్తు తిరిగి వచ్చారండి. 2 సంవత్సరాల పాపనే అందులో పెట్టుకుంటూ తల్లిదండ్రులు ఇద్దరు వారిని పోషించుకోవడానికి ఇక్కడికి వచ్చారండి. కానీ వారు తల్లిదండ్రులు ఇద్దరు ఆ జీవనోపాధికి పామాయిల తోట సంరక్షణ ఉండగా మరి పిల్లని ఈ పాప ఎలా మిస్ అయ్యిందో తెలీదు. దీని గురించి తెలిసి మాకు అప్పుడే 6 రోజులు బట్టి ఈ కార్యక్రమం అవుతుంది కాబట్టి తెలిసి వచ్చారండి. మాది మంగవరం గ్రామము. నా పేరు కట్టా వీరబాబు. సమరసదా సేవ ఫౌండేషన్ డివిజన్ ధర్మప్రసాదకర్తను నేను. ఈ విషయం తల్లిదండ్రులు కాక ప్రతి ఒక్కరికి ఇది చాలా బాధాకర విషయం అండి. కాబట్టి ఈ విధంగా ఎన్ని చేసినా సరే రకరకాల వైజాగ్ నుండి ఎక్కడి నుంచి నావీ బృందాలు వచ్చి ప్రతి అడుగడుగున జల్లెడ పెట్టి ఎదుగుతున్నారు. పాప గురించి ఎలా మిస్ అయిందో తెలియదు. ఇది ఏంటి, ఈ పామాయిల తోటలో సుమారు ఒక మొక్కల దాకా వచ్చే పచ్చగడ్డి తుప్పలో, అలాగే పాములు తిరిగే ఒక ప్రదేశం కాబట్టి మరి పాములు అయ్యిందో, అలాగే క్రూర మొక్కలు రావడానికి అవకాశం లేదు. మరి ఏమైనా కిడ్నాప్ అయిందో ఇది పూర్తిగా ఇంకా మనకి ఇంకా తెలియలేదు. ఈవేళ కూడా భారీ ఎత్తున సుమారు ఒక 300 మంది ఎన్డీఏ బృందం ఇక్కడ గాలింపు చర్య చేస్తున్నారు. సాయంత్రం కల్లా ఏంటన్నది మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా చూసుకోవచ్చు, ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మొత్తం గాలింపు చర్యలు అయితే మొదలుపెట్టారు. వారు కూడా మొత్తం, అంటే కొండల ప్రాంతాలు మొత్తం అన్నీ కూడా చూసుకోవచ్చు. మనం చూసే ప్రయత్నం చేద్దాం, ఆ దగ్గరికి వెళ్దాం. మొత్తం అంటే అటవీ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పడుతున్నారు వారు. అంటే ఎక్కడ కూడా, అంటే ఏదైనా కొన్ని అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి కాబట్టి, ఏమైనా కొండ చెలవలు తిరిగే ప్రాంతం కాబట్టి వాటి మీద ఏమైనా అటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, అటువంటివి కూడా అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు ఎన్డీఎఫ్ బృందాలంతా కూడా. మొత్తం ఈ అటవీ ప్రాంతాన్ని, అంటే ముఖ్యంగా ఈ ఏదైతే ఫామ్ ఆయిల్ తోట ఉందో ఇదంతా కూడా, దీనంతా కూడా జల్లెడ పడుతున్నారు. అదేవిధంగా ఇది ఏదైతే ఈ ఫామ్ ఆయిల్ తోటకి ఆనుకుని ఉన్న కొండని కూడా, కొండ మీద కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడ కూడా చిన్న అంచులు కూడా ఏది వదలకుండా ప్రతి చోట కూడా వారైతే మొత్తం పర్యవేక్షించి మొత్తం అన్నిటి మీద కూడా వారైతే జల్లెడ పడుతున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఎక్కడ కూడా, అంటే ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలందరూ కూడా వందల సంఖ్యలో వచ్చారు. ఈ కొండ ప్రాంతాలని, ముఖ్యంగా ఇటు ఫామ్ ఆయిల్ తోటని, అంటే కొండ ప్రాంతాలను కూడా అటవీ ప్రాంతం కాబట్టి అన్నీ కూడా జల్లెడ పట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు ఏంటనేది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఏమైనా ఉండొచ్చు. అంటే వందల సంఖ్యలో, అంటే సుమారుగా ఈ 6 రోజుల నుండి 7 రోజుల నుండి కూడా ఇంచుమించుగా ఒక 200 మంది వరకు కూడా అన్ని రకాల బృందాలు కూడా కష్టపడ్డారు. అంటే నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ రోజైతే సుమారుగా ఒక 400 మంది వరకు కూడా ఇటు
వచ్చి బృందాలు అన్ని రకాల ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అటు అటవీ శాఖ సంబంధించిన మొత్తం ఉన్న వైట్ వాకర్స్ అందరూ కూడా అన్ని రంగాలకు సంబంధించిన వారందరూ కూడా వచ్చి ఇప్పుడు పూర్తి స్థాయిలో అయితే అటు కొండ ప్రాంతాలు అటు అటవీ ప్రాంతాలు మొత్తం అన్నింటిని కూడా జల్లి పట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూద్దాం ఈరోజు ఖచ్చితంగా జాహ్నవి గురించి ఎటైనా ఈ రోజైనా ఒక కొలిక్కి వస్తుంది, జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి ప్రజల తరపు నుండి అదేవిధంగా మా యూటీవీ తరపు నుండి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సారాం, ఇట్స్ యూటీవీ తుని.